క్షమించేద్దాం, మనవాళ్ళే కదా. ఓ బంధంలో ఉన్నప్పుడు భాగస్వామి తప్పు చేస్తే క్షమించాలి. అప్పుడే కదా ఆ బంధం నిలబడుతుంది. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలో చూద్దామా? పరిస్థితులను అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఎలాంటి సందర్భంలో తప్పు జరిగింది, ఎందుకు జరిగిందో ఆలోచిస్తే అప్పుడు భాగస్వామిని తేలిగ్గా క్షమించేస్తారు. ఎదుటివారు ఏం చెప్పదలుచుకున్నారో పూర్తిగా వినాలి. వారు చేసిన పనికి కోపం వచ్చినా అది కావాలని చేసి ఉండకపోవచ్చు. అందుకే వారి సంజాయిషి కూడా వినాలి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పరిస్థితిని దాటేయడమే మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పరిస్థితిని దాటేయడమే మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వారితో బంధం కొనసాగించాలనుకున్నప్పుడు ఆ విషయాల్ని తెగేదాకా లాక్కూడదు. వాళ్ళు పశ్చాత్తాపం చెందినప్పుడు క్షమించాల్సిందే. మొండికేసి కూర్చోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. దీనివల్ల అభద్రతాభావం మొదలవుతుంది. అది బంధానికి అతిపెద్ద చేటు. ఒక్కోసారి తమ వల్ల తప్పు జరిగినా అంగీకరించి క్షమాపణ చెప్పేందుకు కొందరు సిద్ధంగా ఉండరు. దీనివల్ల బంధం బీటలు వారుతుంది. ప్రతిసారి క్షమిస్తున్నారు కదా అని అలవాటుగా తప్పులు చేసేవారు ఉంటారు. జాగ్రత్తండోయ్. అలాంటి వారితో బంధం నుండి తప్పుకోవడమే మంచిది. ఒకసారి క్షమించాలి, రెండుసార్లు క్షమించాలి. అస్తమానం కావాలని తప్పు చేసి క్షమించమని అడిగితే మటుకు నో ఛాన్స్.